విక్టరీ వెంకటేష్ తన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాంతో భారీ హిట్ ని అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అతిపెద్ద హిట్లలో ఒకటిగా ఈ చిత్రం అవతరించింది. ఈ చిత్రం 300 కోట్లకు పైగా వసూలు చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఫన్ థ్రిల్లర్ వెంకీ కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ వెంకటేష్ 2027 పొంగల్ విడుదల ప్రణాళికతో సీక్వెల్ తో తిరిగి వస్తానని ప్రకటించాడు. దర్శకుడు అనిల్ రావిపూడి చాలా ఇంటర్వ్యూలలో దీనికి సీక్వెల్ ఉంటుందని తెలిపాడు. ఎందుకంటే కథను కొనసాగించడానికి తగినంత పరిధి ఉంది. ఈ కార్యక్రమంలో వెంకటేష్ ఆశ్చర్యకరమైన ప్రకటన ప్రేక్షకుల నుండి భారీ స్పందనను అందుకుంది. ఇప్పుడు సీక్వెల్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది మరియు ఎవరు తారాగణంలో చేరతారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. తన మార్క్ సినిమా చేస్తే ఆడియన్స్ ఎలాంటి హిట్ అందిస్తారన్నది అర్థమైంది. ఇక ఈ సినిమా అందుకున్న సక్సెస్ ని పురస్కరించుకొని లేటెస్ట్ గా సంక్రాంతికి వస్తున్న విక్టరీ వేడుక జరిగింది. ఈ వేడుకలో తన సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు వెంకటేష్. నువ్వు నాకు నచ్చావు సినిమాలో భోజనం టైంలో ప్రార్థన చేసినట్టుగా దేవుడా ఓ మంచి దేవుడా అడగకుండానే కలియుగ పాండవులు సినిమా ఇచ్చావు. చంటి లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చావు. ప్రేమించుకుందాంరా, రాజా, తులసి, లక్ష్మి లాంటి సినిమాలు ఇచ్చావు. 2000లో బ్లాక్ బస్టర్ హిట్ కలిసుందాంరా ఇచ్చావు. 2025లో మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం లాంటి సూపర్ హిట్ ఇచ్చావని అన్నాడు. 5-10 ఏళ్లుగా సినిమా థియేటర్కి వెళ్ళని వారు కూడా ఈ సినిమా చూశారని తెలిసింది. దానికి చాలా సంతోషమని అన్నారు వెంకటేష్. ఇక ఈ క్రమంలో మళ్ళీ 2027 సంక్రాంతికి వస్తామని చెప్పేశారు. సో వెంకటేష్ మళ్ళీ 2027 సంక్రాంతికి మరో సినిమాతో రాబోతున్నారు. అది అనిల్ రావిపూడి డైరెక్షన్లోనే, దిల్ రాజు బ్యానర్లోనే ఉంటుందా లేదా మరో బ్యానర్ సినిమా అవుతుందా అన్నది తెలియాల్సింది. వెంకటేష్ తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో సంక్రాంతికి వస్తున్నాం రిజల్ట్ చూస్తే అర్థమవుతుంది. ఇక సీక్వెల్ ని వచ్చే ఏడాది స్టార్ట్ చేసి 2027 సంక్రాంతి పండుగకు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి పార్ట్ 2 ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.